ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులకు కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఈ అవకాశం కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే టీటీడీ దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి కల్పించడం జరుగుతూ ఉంటుంది. ఒక్క టికెట్ తోటి శ్రీవారిని 4 సార్లు దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అది కూడా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలో మనం 3 రోజులు కంటిన్యూగా పాల్గొని తర్వాత 4 సార్లు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఉండడానికి అకామిడేషన్ అన్నది సాధారణంగా ఒక రోజుకో లేదా 2 డేస్కో మాత్రమే తిరుమల కొండపైన ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ స్వామివారి యొక్క దర్శనం టికెట్ బుక్ చేసుకుంటే మీరు 4 రోజులు ఒకే రూమ్లో కంటిన్యూగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 4 సార్లు దర్శనం, 4 రోజులు తిరుమల కొండపైన అకామిడేషన్ కూడా టీటీడీ దేవస్థానం వారు అయితే మన అందరికీ కూడా కల్పించడం జరుగుతుందండి. ఈ టికెట్ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే టీటీడీ దేవస్థానం వారు మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. అది మనకి ఈ నెల అంటే మే నెల 21వ తారీఖున ఈ టికెట్లు అయితే మనకి అందుబాటులో ఉంటుందండి. అది కూడా ఆగస్టు నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి ఈ దర్శన టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నించండి. దీని పేరే మనకి స్వామివారి పవిత్రోత్సవం టికెట్ అని పిలుస్తూ ఉంటారండి. ఇది తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న సేవల్లో ఇది ఒక సేవ. ఈ టికెట్ని మీరు ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన వీడియోని అయితే మీరందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి. మనకి ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారి ఆతిథ్య సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. ఇందులో ప్రధానంగా మనకి 4 రకాల శ్రీవారి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 స్వామివారి కళ్యాణం, దీన్ని కళ్యాణోత్సవం అని పిలుస్తూ ఉంటారు. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బింబం సేవలు అయితే మనకి ఆన్లైన్లో ప్రతి నెల కూడా 3 నెలల ముందుగానే ఈ స్వామివారి ఈ ఆర్జిత సేవలు అయితే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. కాకపోతే ఈ సంవత్సరం మనకి ఈ సేవలతో పాటుగా మనకి పవిత్రోత్సవం టికెట్లు కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇది కూడా సేమ్ రోజున అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఇది కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆతిథ్య సేవలో భాగంగా ఈ టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. మీరు పవిత్రోత్సవం టికెట్ అన్నది ఆప్షన్ పెట్టుకుని ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. మనకు ఆగస్టు నెల 23వ తారీఖున, 24వ తారీఖున, 25వ తారీఖున సుమారుగా 3 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ పవిత్రోత్సవాల్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా శుభోదయం ఎంట్రీ ద్వారా ఉంటుందండి ప్రతిరోజు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు సేవలో పాల్గొన్న తర్వాత మీకు శ్రీవారి దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ టికెట్ని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది ఇప్పుడు చెప్పేటప్పుడు ప్రయత్నం చేస్తానండి. ముందుగా మీరు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవచ్చండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మీకు 2 వరకు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి టికెట్ ధర వచ్చి అంటే టికెట్ ప్రైస్ వచ్చి మనకి 2500 ఉంటుందండి. ఇద్దరికి కలిపి 5000 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు అంటే 22వ తారీఖునే మీకు అకామిడేషన్ కూడా తిరుమల కొండపైన మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీకైతే ఏఆర్పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అకామిడేషన్ సంబంధించిన ప్రింట్అవుట్ని చూపించి మీరు పవిత్రోత్సవం టికెట్ అన్నది బుక్ చేసుకున్నారని వాళ్ళతో చెప్తే ఆ టికెట్ని కూడా వెరిఫై చేసి మీకు 4 డేస్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అంటే మనకి 23వ తారీఖున ఉదయం 7 గంటలకి మీరు శుభోదయం ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి. అంటే మనకి శ్రీవారి ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి, దానికి లెఫ్ట్ సైడ్ మనకి శుభోదయం ఉంటుంది. అంటే ఒక సైడు శ్రీవారి పుష్కరణ ఉంటే అంటే కోనేరు ఉంటే మనకి మరొక సైడు శుభోదయం ఉంటుందండి. అక్కడ మీరు ఈ టికెట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్ మాత్రం మీరు 4 కాపీలు జిరాక్స్ని తీసుకెళ్ళండి. అక్కడికి శుభోదయం ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు టికెట్ని చూపించినట్లయితే దాన్ని వాళ్ళు వెరిఫై చేసి
మీకు సౌదం ద్వారా ఈ స్వామివారి యొక్క పవిత్రోత్సవం సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మీరు 7 గంటలకు రిపోర్ట్ చేయడానికి మీకు అవకాశం ఉన్నా సరే, ఒక గంట ముందుగా అంటే మీరు 6 గంటలకే వెళ్ళండి. మీకు సేవ అయితే 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. సుమారుగా ఒక 2 అవర్స్ పాటు 3 అవర్స్ పాటు మీకు సేవ అయితే జరుగుతుంది. అంటే స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదండి, మనకి ఆ ప్లేస్లో మీకైతే ఈ సేవ అయితే జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు సేవ అనంతరం కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మొదటి రోజు అంటే 23వ తారీఖున ఆగస్టు నెల. అదేవిధంగా సెకండ్ డే కూడా సేమ్ అదేవిధంగా మీరు సౌదం దగ్గర రిపోర్ట్ చేసి మీరైతే స్వామివారి సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. 3వ రోజు మీకు అంటే 25వ తారీఖున ఆగస్టు నెలలో కూడా మీకు ఉదయం స్వామివారికి సేవ అనంతరం కూడా మీకు దర్శనం ఉంటుందండి. మీకు అదే రోజున రాత్రి మనకి పూర్ణాహుతి తర్వాత కూడా ఈ ఆ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీకు నైట్ కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే ఉంటుంది. కాబట్టి ఒక ప్రింట్అవుట్ని మీరు అకామిడేషన్కి ఇచ్చేటువంటి ప్లేస్లో ఇవ్వాలి. సెకండ్ సౌదీ ఎంట్రీ పాయింట్ దగ్గర ఇవ్వాలి. మనకి 3వ ప్రింట్అవుట్ వచ్చి మీకు ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి అంటే స్వామివారి యొక్క మాల ఒకటి, అదేవిధంగా జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి అక్కడ కూడా మీరు ఒక టికెట్ బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని అయితే అంటే ఒక పేపర్ని అయితే జిరాక్స్ కాపీని అయితే అక్కడ ఇవ్వాలి. దాని తర్వాత లడ్డు కౌంటర్ దగ్గర ఆటోమేటిక్గా ఒక ప్రింట్అవుట్ని అయితే ఇవ్వాలి. కాబట్టి మీరు వెళ్తున్నప్పుడే 4 జిరాక్స్ కాపీలని తీసుకువెళ్ళండి, ఎంతగానో మంచిది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇందులో మీకు ఇద్దరికి కలిపి 5,000 రూపాయలు ఉంటుందండి. మనకి ఒకరికి 2,500 రూపాయలు ఉంటుంది. మీరు అకామిడేషన్ కూడా మీకు 22వ తారీఖున సాయంత్రం అయితే మీకు అలాట్ చేయడం జరుగుతుందండి. మీరు 26వ తారీఖు వరకు కూడా అదే రూమ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా పడనవసరం లేదు. అది కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలోనే మీకు అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంచుమించుగా మీకు రామ్ బకీచా ఆ ఏరియాలో అయితే మీకైతే అకామిడేషన్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీకు సేవలకి ప్రతిరోజు కూడా అటెండ్ కావాలి కాబట్టి దగ్గరగా అయితే మీకు ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో మీకు అకామిడేషన్ కూడా మెయిన్ టెంపుల్ ఏదైతుందో దాని దగ్గరలోనే మీకు అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పవిత్ర సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అదే రోజున మనకి నార్మల్గా ప్రతి నెల ఏ విధంగా స్వామివారికి ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయో అంటే కళ్యాణం టికెట్ అంటే ఇది భార్యాభర్త ఇద్దరు కూడా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. టికెట్ కాస్ట్ మీకు 1000 రూపాయలు ఉంటుంది. ఉంజలి సేవ అయితే 500 రూపాయలు, సహస్ర దీపాలంకరణ సేవ అయితే 500 రూపాయలు, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే 500 రూపాయలు ఉంటుందండి. అందుకని వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు. మనకి ఈ కళ్యాణం కానీ అదేవిధంగా ఉంజలి సేవ కానీ ఈ రెండు కూడా స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి లోపల జరుగుతాయండి. అంటే మనకి స్వామివారి యొక్క ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ మనకి ఉంజలి సేవ జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ మనకి తులాభారం దాటిన తర్వాత మండపం ఉంటుందండి. అక్కడ మనకి కళ్యాణోత్సవం సేవ అయితే జరుగుతూ ఉంటుంది. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ ఆర్జిత సేవలకి అయితే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 2 సేవలు ఏవైతే ఉన్నాయో అంటే సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ కానీ ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే గోపురం ఉంది కదండి, మన ఫోటోలు అట్లా దిగుతుంటాం కదా, ఆ ఏరియాలో జరుగుతాయి. అంటే మనకి గోపురానికి లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అయితే జరుగుతుందండి. అదేవిధంగా స్వామివారి యొక్క మాడ వీధుల్లో మనకి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ అయితే జరుగుతుంది. ఈ సేవలు అయితే తిరుమల కొండపైకి వెళ్తున్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఫ్రీగా అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క దర్శనం ఇక్కడ బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవలో పాల్గొన్న తర్వాత శుభోదయం ఎంట్రీ ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ, అంగప్రదక్షిణం కానీ, అదేవిధంగా సర్వదర్శనం కానీ, టోకెన్ దర్శనం కానీ వీళ్ళు ఏ విధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా అదేవిధంగా శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీకు ఎటువంటి స్పెషల్ దర్శనం అయితే ఎవరు. కాకపోతే మీరు శుభోదయం ఎంట్రీ ద్వారా వెళ్తున్నారు కాబట్టి మీకు దర్శనం అన్నది సేవ అనంతరం కూడా మీకు ఒక హాఫ్ అన్ అవర్లో లేదా 1 అవర్లో పూర్తిగా స్వామివారి యొక్క దర్శనం అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఇది ఆగస్టు నెల సంతబట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు రేపు అంటే మే నెల 21వ తారీఖున ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారికి ఆర్జిత సేవను బుక్ చేసుకోండి. అదేవిధంగా అదే రోజున 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ టికెట్లు అయితే అందుబాటులో ఉంటాయి. దీన్ని మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా ఇట్లా పిలుస్తూ ఉంటాం.
ఈ వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల ఆతిథ్య సేవలు ఏవైతే ఉన్నాయో, అంటే కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, ఆతిథ్య బింబ సేవలు కానీ, ఇది మీరు టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మీ యొక్క మొబైల్ ఫోన్లో కానీ చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. ఇది రూ. 300 స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా ఏటీసీ సర్కిల్ నుండి దర్శించుకుంటారో, మీరు అదే పాయింట్ నుండి ఎంటర్ అవ్వి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శుభ దర్శనం అయితే ఇవ్వరండి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి. ఇందులో మీకు వర్చువల్ సేవలోనే 2 స్టెప్లు ఉంటాయి. ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటైతే, 2 వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం 2 స్టెప్ అండి. అంటే వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని సేవ చూడాలి కదా, మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవ చూడడానికి ఒక రోజు ఉండాలండి. దాని తర్వాత రోజు నుంచి మీకు దర్శన టికెట్ అయితే ఓపెన్ అవుతుంది. అంతేగాని 2 స్టెప్లు ఎవరైతే కంప్లీట్ చేస్తారో మీరు మాత్రమే ఈ స్వామివారికి ఆ వర్చువల్ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ 4 రకాల ఆతిథ్య సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఉదయం రిలీజ్ అవుతున్న ఈ ఆతిథ్య సేవలు అయితే మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది తప్ప, మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ వర్చువల్ సేవలో లేదా ఆన్లైన్ సేవలో మీరైతే డైరెక్ట్గా పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తప్పనిసరిగా తెలుసుకోండి. అదేవిధంగా ఎవరైతే పవిత్ర దర్శన సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకోలేదో, మీరు కూడా డైరెక్ట్గా తిరుమల వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మీరు అకామిడేషన్ తీసుకున్నప్పుడు మీరు పవిత్ర దర్శన సేవ టికెట్ బుక్ చేసుకున్నామని చెప్తే, మీకు అక్కడ కూడా ఆ ప్లేస్లో ఈ పవిత్ర దర్శన సేవ టికెట్ ద్వారా మీరు 4 రోజులు తిరుమల కొండపైన అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే అకామిడేషన్ అన్నది ఒకవేళ మీకు ఆన్లైన్లో బుక్ కాకపోతే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో కూడా అకామిడేషన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ పవిత్ర దర్శన సేవ టికెట్లు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. ఇది కేవలం 750 టికెట్లు మాత్రమే మీకు అంటే ఈ 3 రోజులు కలిపి మీకు అందుబాటులో ఉంటాయండి. అంటే మొదటి రోజున అంటే 23వ తారీఖున ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి డైరెక్ట్గా 23వ తారీఖున, 24వ తారీఖున, 25వ తారీఖున డేట్లు కూడా బుక్ అయిపోతాయండి. ఈ 3 రోజులు కలిపి మీరు మొదటి రోజునైతే సేవ టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. కాబట్టి ఇద్దరికి కలిపి 5,000, ఒకరికి కలిపి 2,500 రూపాయలు ఉంటుంది. ఒకవేళ మొదటి రోజు కనుక మీరు ఈ సేవకి అటెండ్ కాకపోతే మిగిలిన 2 రోజులు కూడా ఈ సేవకి మీరు అటెండ్ అవ్వడానికి అయితే అవకాశం ఉండదండి. మొదటి రోజు మీరు ఖచ్చితంగా ఈ సేవకి అటెండ్ అవుతేనే తర్వాత 2 డేస్ కూడా సేవ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సేవ అనంతరం కూడా మీకు శ్రీవారికి దర్శనం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.